చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లోకానికి వెలుగనేటువంటి టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నిరీక్షణ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటంటే ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి మనం లేఖన భాగాన్ని చూస్తే ధనవంతుడు, లాజరు ఆ సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ ధనవంతుడు, లాజరు సందర్భంలో ధనవంతుడు పాతాళానికి వెళ్ళి అగ్ని గంధకాలలో బాధపడుచు కన్నులెత్తి చూసి లాజర్ని చూసి అక్కడ కేకలేసి కొన్ని మాటలు అడగటం, పైన లాజరు ఉండటం. లాజరు మాట్లాడినట్టు లేదు, కానీ అబ్రహాము మాట్లాడాడు అక్కడ, లాజరును పంపించు అని. అక్కడ అబ్రహాము గారు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఆలోచించేటువంటి ఒక మంచి సందర్భం ప్రియులారా, ధనవంతుడు చేసిన తప్పేంటి? అసలు ధనవంతుడు చేసిన తప్పేంటి? ఆ ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏంటో నేను వివరించబోతున్నాను. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించి రక్షణ లేనటువంటి వాళ్ళు, రక్షింపబడినటువంటి వాళ్ళు, ఈ రెండు గ్రూపుల వారు ఈ వాక్యాన్ని వినేటువంటి గృహాలలో ఈ టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చుని ఉన్నారో ఎక్కువ శాతం రక్షణ లేని వాళ్ళుగా ఉన్నారు టీవీ వినే వాళ్ళలోనే. ఎందుకంటే రక్షణ కలిగిన వాళ్ళు టీవీ పెడుతూ ఉంటే రక్షణ లేని వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. వాళ్ళ చెవులలోకి వెళ్ళి వినుట వల్ల విశ్వాసము, మరి ఆ వినుట క్రీస్తు కూర్చున్నటువంటి మాట వలన కలుగును. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? మనిషిని నీతిమంతునిగా చేస్తుంది ప్రియులారా. ఆ విధంగా ప్రయత్నం, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించడం ద్వారా మనందరం కూడా ఒకప్పుడు విని మనం మారు మనసు పొందిన వాళ్ళమే కదా. యేసుక్రీస్తు వారు చెప్పారు తోమాతో, తోమా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రార్థన చేసుకున్నాం. ఘనమైన మా తండ్రి, ఈ వాక్యం అనేకులలో ఫలించాలని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక్కసారి మనం ఏం ఆలోచించబోతున్నామంటే, ధనవంతుడు ఎందుకు, అసలు ధనవంతుడు చేసినటువంటి తప్పేంటి అని కదా. అసలు ధనవంతుడు చనిపోయిన తర్వాత ఏమడిగాడు? బ్రతికుండగా లాజరు చెప్పే ప్రతి మాట తప్పు అని ఇప్పుడు అతను మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అతను ఏం మాట్లాడుతున్నాడు? అదిగో ఆ లాజరుని నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించు, నీకు అవకాశం లేదు అంటున్నారు కదా. పోనీ అయిపోయింది, నా పని ఏదో అయిపోయింది, ఇంకా నేను నరకానికి వెళ్ళి వచ్చేసాను, మరి అగ్ని గంధకాల్లో ఉన్నాను, ఇప్పటికైనా చిన్న అవకాశం ఏదంటే చూడదుగో అక్కడ ఆ లాజరు చిటికినేలులోనంట చిన్న ఆ చిటికినే వేలి కొన నుండి ఒక్క నీటి బొట్టు నా నాలికను చల్లార్చడానికి కావాలని అడిగాడు. ఏమడిగాడండి? అసలు చనిపోయిన తర్వాత లాజరుని ఆ నెమ్మది కలిగినటువంటి ఆ లోకం చూస్తూ ధనవంతుడు అసలు చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా అడిగింది ఏంటి? నోరు తెరిచి అడిగింది ఏంటి? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి ఇప్పుడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునే లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడండి. అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారో తెలుసండి? ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఎక్కడికి రావడం కుదరదు. అయితే నీవు ఈ అగ్ని గంధకాలలో యాతన పడడానికి నీ చేతులతో నీవే గంధకాలలోనికి వెళ్ళావు, నీవే ఈ అగ్ని గంధకాలలోనికి నీ చేతులతో నువ్వే వెళ్ళావు అని నువ్వు చేసినటువంటి తప్పు చెప్తున్నాను చూడు. లాజరు ఏం చేశాడు? నీవేం చేశావు?
ఆ 2 విషయాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినని. చనిపోయిన తర్వాత చెప్పాడండి, బ్రతికుండగా ఆ మాట వినలేదు అతను. ఏమండి, నా ప్రశ్న అండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ధనవంతుడికి వచ్చిందండి. చనిపోయిన తర్వాత చెప్పించుకుంటున్నాడు. బ్రతికుండగా ఆ విషయాలు అతనికి తెలియవా? చూడండి, బ్రతికుండగా కూడా ఆ విషయాలు అతనికి తెలుసు. చెవులో జోరేగా మోగినట్టు మోగాడండి. ఎవరు? లాజరు. ఏమని మోగాడు తెలుసా? అయ్యా, పరలోకం ఉంది అంటే, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా, ఇంకా కొట్టేస్తారండి బాబు. నువ్వు చూసావా, నువ్వు చూసావా అంటాడు. ఇదే మాట ధనవంతుడు పాత నిబంధన గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనం ఆలోచించగలిగితే ధనవంతుడు ఎలా మాట్లాడతాడంట? దురుసుగా మాట్లాడతాడు. ఏడ్రా అని కంకరించి మాట్లాడతాడంట. పేదవాడు అయ్యా, ఎందుకు, లేనివాడు కదా, ఏ మాత్రం నాలుగు తన్నారనుకో, తన్నులు తిని అయ్యా నీకు నమస్కారం అండి, తన్నినోడికి నమస్కారం పెట్టి వచ్చేటువంటి టైపు లాజరుది. అయితే తన్నేటువంటి టైపు ధనవంతుడు. తంతారు, కేసు పెట్టాడు అనుకో, అయ్యా పలాని ఆయన నన్ను కొట్టాడు అంటే నువ్వు ఎక్కడే ఉండని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు పోలీసులు. అయ్యా సార్ మీరండి, సార్ అని ఇంత పంపిస్తున్నా నీకు, మా ఊడి అని కూడా రారండి, కొట్టినోడు రారండి, పోలీస్ స్టేషన్కి రారు. ఇంత పంపిస్తున్నాను వాడిని లోపలేసే అంటే వీడి మీద కేసు పెట్టి వాడిని లోపలేసేస్తారండి. దట్ ఈస్ పేదవాడు. పేదవాళ్ళు బాధలు అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు. ఈ లోకము ధనవంతుల యొక్క మాట వింటది కానీ పేదవాళ్ళ మాట విందు. న్యాయం ఎక్కడుందండి? న్యాయం అనేది ధనంతో కొనే ప్రియులారా. ధనవంతుడు లాజరు బ్రతికుండగా ఎన్నిసార్లు ఈ లాజరు అయ్యా అని బ్రతిమాలి చెప్పాడు. చూడండి, కింద ఉంది ధనవంతుడు చేసిన తప్పేంటో తెలుసా? నీకు ఇష్టమైనటువంటి, చూడండి చదువుదాం ఎంత బాగుంటుందో. ధనవంతుడు చేసిన తప్పేంటి చూద్దాం. క్రింద 24 వచనం. తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లచుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసిన. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, నీ జీవిత కాలం అంటే పుట్టుక చావు మధ్యలో ఉన్నది జీవితకాలం. ఈ జీవితకాలం ముందు ఏం చేశాడంట? నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీకు ఇష్టము, నీ ఇష్టము, నీ జీవితంలో ప్రతిదీ నీ ఇష్టమే. ఎవరన్నా అయ్యా ప్రభు నమ్ముకో, నమ్ముకుంటే ఏంటి, ప్రతి ఆదివారం గుడికి రావాలి. నేను రాను, నాకంత తీరిక లేదు. అయ్యా ప్రతి ఆదివారం ఒక 2 గంటలు రండి అయ్యా, 10 నుంచి 12 గంటలు, ఒక 2 గంటలు రండి. కుదరదో, బిజీ, చాలా వ్యాపారాలు ఉన్నాయి, అటెళ్ళాలి ఇటెళ్ళాలి, కుదరదు. ఆ రోజులో కొంత సమయాన్ని ఇవ్వలేనటువంటి వాడుగా ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎవరి డబ్బు తీసుకుంటున్నాడు, ఎవరు ఇచ్చింది వాడుకుంటున్నాడంటే, దేవుడు చేసినటువంటి భూమి మీద నడిచాడు, దేవుడు ఇచ్చినటువంటి ఊపిరిని పీల్చుకుంటున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి నీరు, వర్షం ధర ఇచ్చినటువంటి నీటిని తాగాడు, దేవుడిచ్చినటువంటి ఫలాలని భుజించాడు, దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా అనుభవించి దేవునిని మహిమపరచలేదు. దేవుని ఇష్టము ఒకటి ఉంటుంది, నీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనోడు ఏంటంట, నీకు ఇష్టమైనటువంటి సుఖాన్ని నువ్వు అనుభవించావు. నీకు ఇష్టమే, అంత నీ ఇష్టమే, అంత నీ ఇష్టమే. గుడికి రా, నా ఇష్టం, నేను రాను. అది దేవుని ఇష్టమయ్యా, దేవుడికి నువ్వు అలా రావటం ఇష్టం, నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావు అనుకో. ఆ లోకం ఉందయ్యా, ఆ లోకానికి నువ్వు వెళ్తావయ్యండి. ఎవడరా నువ్వు, చూసొచ్చావా నువ్వు, నార్మాయ్ అంటారండి. అంటారా లేదా? కొట్టేస్తారు కూడా. కాబట్టి ప్రియులారా, మరి అంతగా చెప్తున్నప్పటికీ కూడా పేదవాడు బ్రతిమాలి మనవి చేసుకును, ధనవంతుడు దురుసుగా మాట్లాడును. ఆ విషయం అతనికి తెలీదా? ఎవరు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? ఖచ్చితంగా చెప్పారు. చూడండి కిందకు వస్తే, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఏ కష్టం అనిపించాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం చాలా కష్టం ప్రియులారా. ఒక మంచి ఉపమానం చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఉపమానం చెప్తే భలే అర్థం అవుతుంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకి ఉదయాన్నే టిఫిన్ పెట్టిన తర్వాత నాన్న నువ్వు ఇదిగో ఈ పిండి తీసుకెళ్ళి ఆడిచ్చి, పిండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఆ తర్వాత కారం ఆడిచ్చుకురా, ఆ తర్వాత పొలంకి వెళ్ళి గట్టిప్పి కొంచెం నీళ్ళు పెట్టేసిరా, ఆ తర్వాత నువ్వు ఆ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అత్తోళ్ళు కొన్ని సామాన్లు ఎత్తన్నాడు తీసుకురాని, ఉదయం 8 టిఫిన్ పెట్టిన తర్వాత 12 గంటల వరకు పనులు చెప్పామనుకో, ఏమంటాడు తెలుసండి మీ కొరకు? అమ్మా
నీకు నమస్కారం అమ్మా, ఇంకా ఏమన్నా పనులుంటే చెప్పమ్మా అన్న కొడుకును నాకు చూపించుంటా. నేను చూస్తాను. ప్రపంచంలో ఏ కొడుకన్నా ఇన్ని పనులు చెప్పేస్తే నేను ఎలా అనేటువంటి కొడుకు ఉంటాడు, కానీ అలాగేనమ్మా ఇంకేం చేయాలి అనేవాడు ఉంటాడా? మా అమ్మ కూడా అలాగే చెప్పేది నాకు. ఏం చెప్పేది? ఇదిగో ఉదయం వెళ్ళి పచ్చగడ్డి కోసుకురా, పశువులు ఉండేలేండి, పచ్చగడ్డి కోసుకురా, పచ్చగడ్డి కోసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో 2 బస్తాలు ధాన్యం ఉంది, ఆడించుకురా, ఆడించుకున్న తర్వాత నువ్వు ఇదిగో పలానా చోటకెళ్ళి ఈ పని చేయి, పలానా చోటకెళ్ళి ఆ పని చేయని. సాయంకాలం వరకు పనులన్నీ చెప్పేసిద్దండి. నాకు చిరాకు పెట్టేసి మమ్మల్ని నేను చేయనని చిరాకు పడిపోతూ ఉండేవాడిని. చూసారా? అంటే ఒక్కొక్క పనులు చెప్తూ ఉంటే తల్లి ఇష్టం అనేది నాకు కష్టం, దేవుని ఇష్టం అనేది నీకు కష్టం. దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుని ఇష్టం ఏంటి, మనిషి ఇష్టం ఏంటి? ఇప్పుడు 2 ఇష్టాల గురించి చూద్దామండి. మనిషి ఇష్టము, బాగా తిన్న తర్వాత పిల్లలందరినీ నాన్న బాగా తిన్నారు కదమ్మా, ఇప్పుడు క్రికెట్ ఆడుకునేవాడు క్రికెట్కి వెళ్ళిపోండి, సెల్ల ఆడుకున్నాడు సెల్ల ఆడుకోండి అంటే, మా అమ్మ దేవత, మా నాన్న దేవుడు, ఈడు పరీక్ష తప్పుతాడు, సోమరై కూర్చుంటాడు, వీడికి పెళ్ళి అవ్వదు, వీడికి ఉద్యోగం రాదు. అవునా కదా? వాడి ఇష్టం చొప్పున మీరు పిల్లల్ని వదిలేస్తే వాడి ఇష్టం ఏమవుతుంది, ఆ తర్వాత వాడికే కష్టం అవుతుంది. అది మీకు తెలిసి పిల్లల్ని కొడతారు. కొడుతుంటే వాళ్ళు అనుకుంటారు మా అమ్మ మంచిది కాదని. ఒకడేమో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఒకడేమో తల్లిదండ్రుల్ని ఏమండి బాగా చదువుకోమని అన్నందుకంట తండ్రిని చంపేశాడంట కొడుకు, తల్లిని చంపేశాడంట కొడుకు, మాస్టర్ని చంపేశాడంట దారికాస కొడుకు. ఇలాంటి క్రూరమైనటువంటి మనుషులు కళ్ళతో ఎంతోమంది చూస్తూ లేదా ప్రియులారా? మనం చూస్తున్నాం. మరి ధనవంతుడు అంత తేలిక మారుతాడు? అసలే బాగా డబ్బున్నవాడు. దేవుని ఇష్టము, మనిషి ఇష్టము. ఇప్పుడు మనిషి ఇష్టం అనేది, మనిషికి ఏది ఇష్టం? దేవుడు చేసినటువంటి ఫలాలు ఇష్టం, దేవుడు చేసిన భూమి మీద నడవటం ఇష్టం, దేవుడు ఇచ్చినటువంటి గాలిని పీల్చుకోవటం ఇష్టం, దేవుడు ఇచ్చినటువంటి నీటిని తాగటం ఇష్టం, రకరకాల పళ్ళు, రకరకాల ఆహారాలు, రకరకాల పక్షులు, రకరకాల జంతువుల మాంసం. అబ్బా ఈరోజు ఏట మాంసం, ఈరోజు కుందేల మాంసం, లేకపోతే ఈరోజు పలాంటి రకాల మాంసం, రేపు చేపలు, రొయ్యలు, ఇలా ఎన్నో తింటాం, అది ఇష్టం. కానీ మరి దేవునికి అనేది ఒక ఇష్టం ఉన్నదే. ఏంటి? నా ఆజ్ఞలను, నా కట్టడలను నువ్వు అనుసరించి నడవాలి అనేది నాకు ఇష్టం. ఆ ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? మనుషులు ఏమంటున్నాడు? దేవుడు ఇష్టం ఏంటి, మనిషి ఇష్టం ఏంటో తెలుసా? మనిషి ఇష్టం అనేది దేవునికి కష్టం. అంటే మనిషి ఇష్టం అనేది దేవునికి కష్టం, మనిషికి కష్టం అనేది దేవుని ఇష్టం. మీకు అర్థం కాల? దేవునికి ఇష్టమైనది నీకు కష్టం, నీకు ఇష్టమైనది దేవుని యొక్క కష్టం. అంటే నీకు ఇష్టమైనది దేవుని కష్టం, అంటే దేవుడు కష్టపడి చేసింది నీకు ఇష్టం, మరి దేవుని ఇష్టం అనేది నీకు కష్టం. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట మాత్రం నీకు కష్టం అవుతుంది, వాళ్ళు పెట్టినటువంటి ఆహారం మాత్రం చాలా ఇష్టం అవుతుంది. చూసారా? మీకు బాగా అర్థం అవుతుంది. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట నీకు అర్థం కాదు, నీకు కష్టంగా ఉంటుంది. ఏదైనా పని చెప్తే కోపగించుకుంటావు, చిరాకు పడిపోతూ ఉంటావు, తల్లిదండ్రులు ద్వేషిస్తూ ఉంటావు, మంచోళ్ళు కాదంటావు వాళ్ళని, ఇక్కడ మా వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్తూ ఉంటావు. ప్రియులా, నువ్వే చెప్తున్నావు లేదా? అలాగా యవనస్తులైనటువంటి వాళ్ళ పిల్లలు అలా ఉండకూడదు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినాలి. అలాగే పెద్దలుగా ఉన్నటువంటి మనము, వయసు వచ్చినటువంటి మనము, మరి జ్ఞానం వచ్చినటువంటి మనము దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. దేవుని కష్టము మనకు ఇష్టము, మన ఇష్టము దేవుని కష్టము. కాబట్టి దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చేటువంటి వాడుగా లేవు ధనవంతుడా. దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చేటువంటి వాడుగా లేవు. దేవుడు ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. 1 పేతురు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసు ఆయుధముగా చేసుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీ లేకుండా ఉండమని చెప్తున్నాడు. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమంటున్నాడు? మనుజాశలను అనుసరించి
నీవు నడుచుకొనవద్దు. మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అసలు పూర్తిగా శరీర సంబంధి. బ్రతికొండగా ఆ ఎవరిని తప్పన్నాడు? లాజరు తప్పు అన్నాడు. చనిపోయినాక ఎవరు రైట్ అంటున్నాడు? లాజర్ రైట్ అంటున్నాడు. బ్రతికొండగా మరి దేవుడి మాటలు వినిపించినాయా లేదా అంటే చూడండి, అతను ఒక కోరిక కోరుతున్నాడండి. ఒక కోరిక, జీవజలము. ఏ జలం అది? ఒక చుక్కను వేయమన్నాడు. అంటే ఆ లోకంలో ఆత్మగా ఉన్నటువంటి మనిషికి మామూలు చుక్క అనుకుంటున్నారా? ఏమండి, మామూలు జలం అనుకుంటున్నారు? అది ఒక్క చుక్క వేస్తే ఎవరండి ఎవరింటికన్నా వెళ్ళి ఏమండి ఒక్క చుక్క మంచినీళ్ళు ఇస్తారని అంటారా? ఒక గ్లాసు మంచినీళ్ళు అని అడుగుతారండి. ఎవరైనా సరే చుక్క మంచినీళ్ళు అంటే ఒక్క చుక్క ఇలా నోట్లో పోసి మనకు దాహం తీరుతుందండి? అసలు ఆ నీటి గురించి చెప్పలేదండి ఆయన. సమరయ స్త్రీ దగ్గరకు నీళ్లు తోడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి దాహానికి మన అడిగినప్పుడు, ఆ దాహం నీళ్లు తాగుతామా, నీవిచ్చి నీళ్లు తాగేవాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చేటువంటి నీళ్లు తాగితే ఎన్నడూ కూడా దప్పికొనడు. ఆ నీళ్లు ఎప్పుడు తాగాలి? మనము బ్రతికి ఉండగా తాగాలి. ఇంటికి ఏంటి ఆ నీళ్లు? మీరు జీవాన్ని ఇచ్చేటువంటి జలము, జీవజలము అంటే వాక్యము. ప్రియులారా, ఆ వాక్యానికి ఎవరు చెవి యొగ్గలేదు, ఎవరు చెవినివ్వలేదు. ధనవంతుడు వాక్యానికి చెవినివ్వలేదు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉద్యోగాన్ని నమ్ముతారు, కొంతమంది పదవిని నమ్ముతారు, కొంతమంది అందాన్ని నమ్ముతారు, కొంతమంది ఆటను నమ్ముతారు, కొంతమంది వృత్తులను నమ్ముతారు. ఇలా నమ్మినటువంటి వాళ్ళు దేవుని నమ్మరు. ఆ వృత్తిలో నాకు బ్రతుకు తెరువు ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నాకేం కావాలి, ఇంకా నాకు పలానా ఉద్యోగం ఉన్నది, నాకేంటి, నాకు ఎంత వ్యాపారం ఉంది, నాకేంటి, నాకు ఎంత పొలం ఉంది, నాకేంటి, ఇన్ని ఇల్లు అద్దెలు వస్తున్నాయి, నాకేంటి అని ఈ విధమైనటువంటి సమృద్ధి నీకుంటే నీకు కొదవగా ఉంది. ఒక వ్యక్తి బాగా ధనవంతుడండి, మిగులు ఆస్తిపరుడు. మామూలుగా వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, మోకాళ్ళు ఉన్నాడంటండి, అంత గొప్ప. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఆ వ్యక్తిని మెచ్చుకోవచ్చండి. ఏమన్నాడు తెలుసా? సద్బోధకుడా, నిత్య జీవానికి వారసును అవ్వడానికి నేనేం చేయాలి అని అడిగాడండి. యేసుక్రీస్తు వారు అలా చూశారంటే ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు తెలుసా అండి? ఆయన పైరూపాన్ని చూసే మనిషి కాదండి. నేను తెల్లబట్టలు వేసుకున్నా కాబట్టి ఎంతో పరిశుద్ధిని, ఏమో నా హృదయంలో ఏముందో ఆయన కళ్ళతో చూస్తే తెలుస్తుంది. మనందరూ కూడా బాగా మంచి మంచి బట్టలు వేసుకుంటే గొప్ప, బయటికి వెళ్ళి మంచి మంచి హుందాగా చక్కగా కనిపించనుకోండి గొప్పలని అందరూ అనుకుంటారండి. అందుకే శరీరమందు చక్కగా కనిపించగోరు వాడు సిలువకు శత్రువు అని ఉంది ప్రియులారా. కాబట్టి ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలి అని నేను అనుకుంటున్నాను, నేనేం చేయాలి అని అడిగాడండి. అప్పుడు ఆయన ధర్మశాస్త్రపు కాలంలో యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత వరకు కూడా ధర్మశాస్త్రపు కాలం అది. దాని ప్రకారంగా ఆయన సమాధానం చెప్పారు, కుమారుడా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, ఇదిగో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ఆయనను కనపరచు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించు, దాగ్యాలను ఉన్నాయి కదా, అటు పాటించన్నాడు. అప్పుడు పాటించాల్సింది కూడా అదే. నన్ను అన్నీ పాటిస్తున్నాను, నేను నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఎవరిది ఆశించడం లేదు, దేవుడు కూడా పూర్ణాత్మతోనూ పూర్ణ భక్తితోనూ నేను నమ్ముతున్నాను. ఈరోజు కూడానండి ఇలాంటి వాళ్ళు కుప్పలుగా ఉన్నారండి. నేను ఆ దేవుడిని నమ్ముతానండి, ఈ దేవుడిని నమ్ముతానండి, ఆ దేవుడిని నమ్ముతాను, అక్కడికి వెళ్తే ఆయనకు నమస్కారం పెడతానండి, ఇక్కడికి వెళ్తే ఈయనకి నమస్కారం పెడతానండి, ఇక్కడికి వెళ్తే అందరికీ పెట్టేస్తానండి అంటాడు. కానీ జేబులో నుంచి పేదవాడు తన కళ్ళ ముందు కనపడితే పైసా ఇవ్వడు. ఎవరైనా దుప్పట్లు లేని వాళ్ళు ఉంటే గజగజ వణుకుతుంటే కనికరపడాడు. ఏముండదు, పంచదార తీసుకెళ్ళి సీమల దగ్గర వేసి అలా చూస్తూ ఉంటాడండి. ఒక బాగా కోటీశ్వరుడు ఉన్నాడులేండి, బాగా కారు వేసుకొచ్చి గ్రౌండ్ దగ్గరికి వచ్చి పంచదార జల్లి చూస్తూ ఉంటాడు. ఎన్నో సేవలు తింటే తృప్తి పడిపోతూ ఉంటాడమ్మా, ఇన్ని సేవలకు పెట్టేసానండి. పిచ్చోడా, నువ్వు పంచదార అయిపోయింది కానీ సేవలకి ఆహారం అరుచుచుండి పిల్లకాకులకు ఆహారం ఇచ్చేటువంటి వాడు ఆయన. నువ్వేదో ఇలా మూలుగుతుంది అక్కడ, బోడంత డబ్బు ఉంది, దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు చనిపోయిన మరుక్షణం ఏమైపోద్ది ఆ డబ్బు? అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలని అనుకుంటున్నావు కదా, వెరీ గుడ్. నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలని అనుకుంటే నీకు కలిగినటువంటిది అమ్మి బేదలకి ఇమ్మన్నాడండి. గుండె ఠా అందాడు ఒక్కసారి అసలుకి గుండెలో. ఏంటి ఈ ధనవంతుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి తెలిసి ఎవరికి ఏమెవరో అంత అమ్మేసేసి నాయనకాలు వచ్చి నిత్యజీవం వస్తుంది అన్నాడు. అంటే నిత్యజీవం అనేది ధనవంతుడు
ఒంటె సూది బెజ్జంలో ప్రవేశిస్తుంది కానీ ధనవంతుడంట దేవుని రాజ్యంలో ప్రవేశించడు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు పలికారండి. దాని అర్థం ఏంటో తెలుసా? ఏమండి, నీకు నిత్య జీవానికి అడ్డంగా ఉన్నది డబ్బు. ఆ ధనవంతుడు చేసిన తప్పుల్లో మొట్టమొదట అసలు ఆ ధనవంతుడు ఆ ధనం అనేటువంటి ధనం వైపు చూడటమే తప్పు. ఏమండి, మరి ఆ ధనవంతుడు ధనం వైపు చూసి దేవునిగా మహింపరచలేదు, దేవుని నామాన్ని మహింపరచలేదు. మనుజాసల్ని అనుసరించక నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో మరి ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించమని చెప్పాడు. అయినప్పటికీ కూడా అవేమి చేయకుండా ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. లాజరు దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాడు. చూడండి, ధనవంతుడు వాకిట పడి ఉండి వాళ్ళు బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న కోరాడు. కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఎవరింట్లో కన్నా వెళ్ళి మంచి ఆహారం తినొచ్చు కదా, ఎవరిదన్నా పరిగెత్తుకెళ్ళి లాక్కుని దొంగతనం చేయొచ్చు కదా. చాలా నీతిగా బతికాడండి. అంత లోయెస్ట్ క్యాండిడేట్ని తీసుకున్నాడు ఏంటి దేవుడు? అంత లోయెస్ట్ క్యాండిడేట్ని తీసుకున్నాడు ఏంటి? అంత లోయెస్ట్ క్యాండిడేట్ని తీసుకుంటే నీవు కూడా దానిలో ఉంటావు. ఏమండి, మధ్య తరగతులను తీసుకున్నావు అనుకోండి, అంతకంటే కింద వాళ్ళ సంగతి ఏంటని నువ్వే అడుగుతావు. అందుకని దేవుడు చాలా లోయెస్ట్ క్యాండిడేట్ని తీసుకున్నాడు. ద టాప్ మోస్ట్ కోటీశ్వరుని తీసుకున్నాడు. ఆ కోటీశ్వరుడు చేసినటువంటి తప్పు ఏంటంటే తన ఇష్టము, దేవుని ఇష్టము. దేవునికి ఇష్టమేంటి? నీ హృదయం అనేది నాకు ఇవ్వన్నాడు అంతే. నీ డబ్బు పేదలకు ఇమ్మన్నాడు, నాకు ఇచ్చేయమన్నాడా? ఏమండి, దేవుడికి డబ్బు ఎందుకండి? దేవుడు ఆత్మ. దేవుడు చేసినటువంటి సృష్టి భూముడు. ఎంత సృష్టి అండి! ఏమండి, ఎన్ని చెట్లన్నీ ఆయనయే. భూమి లోపల ఉన్న బంగారం అంతా అయిందే. రత్నాలన్నీ ఆయనే. చిన్న బంగారం చెవుకో మేడగా తగిలించుకుని చూపించుకుంటాం. ఏమండి, బంగారం ఎంత బంగారం ఏంటి? కొన్ని భూమి మొత్తం అంతా తవ్వితే ఎన్ని కేజీలు ఎన్ని టన్నుల బంగారం ఉంటుంది, అదంతా అయిందే కదా. ఆయనకి ఎందుకు బంగారం? ఏమండి, ఒక మొర్దెకై ఏ విధంగా దేవుని ఎడల విశ్వాసం ఉండి ప్రధాన అయ్యాడు, ఒక యోసేపు ఏ విధంగా గొప్పవాడయ్యాడు, దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క మరి ఆజ్ఞలను పాటిస్తూ చెడు చూపులు చూడకుండా చెడు నడవకుండా ఆ విధంగా నడిచినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు లేరా పిల్లారా? ఖచ్చితంగా ఉన్నారు పిల్లారా. ధనాన్ని నమ్ముకుంటే ఆ ధనం అనేది నిన్ను మోసం చేస్తుంది, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. కాబట్టి పిల్లారా, ధనవంతుడు చేసిన తప్పు నువ్వు చేయొద్దు. ధనవంతుడు చేసిన తప్పు నువ్వు చేసావా, ఆ ధనవంతుడు వెళ్ళి చోటుకుని వెళతావు. ధనవంతుడికి ధనవంతుడు అవకాశం వచ్చినప్పటికీ కూడా వినియోగించుకోలేదు. చూడండి, ధనవంతుడికి ఏ విధమైన అవకాశం వచ్చిందో ఎంత చదువుతున్నాను నేను. లోకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోమను. ఎప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు గోరువారు దాటి పూజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపించమని చెప్పాడండి. పంపవాలని వేడుకుంటున్నాను అన్నాడండి. అందుకు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? వారి యొద్ద అంటే చచ్చిపోకముందు నీ యొద్ద కూడా వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే చచ్చిపోకముందు నీ యొద్ద ప్రవక్తలు లేరా? ఏమండి, చచ్చిపోకముందు నీవు బ్రతికుండగా నీకు ప్రవక్తలు లేరా? నీకు ప్రవక్తలు ఉన్నారు, నీకు ప్రవక్తలు ఉన్నారు, అలాగే మోషే ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా నీవు నీ ఇష్టానుసారంగా ఉన్నావు తప్ప దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడైనా ఉన్నావా? లాజరును పంపవాలని వేడుకొంచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. అంటే బ్రతికుండగా ఎప్పుడైనా సరే దేవుని మాట చెప్పినప్పుడు, అయ్యా నేను రక్షణ పొందుతానయ్యా అని ధనవంతుడిగా ఉన్నాను వెళ్ళేవేంటి? ఇప్పుడు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ధనవంతులు మీ చుట్టుపక్కల ఉన్నారు కదా, వెళ్ళి ఏమండి మీరు నిత్య జీవానికి వెళ్ళాలని నేను అనుకుంటున్నానండి, యేసుప్రభుని నమ్మండి అన్నాడు అనుకో, మంచోడు అనుకో, మంచి మూడ్లో ఉన్నాడు అనుకో, మా లేదంటే చెంపలు పగిలిపోతాయి. వెళ్ళి చూడండి అంటే అలాగే నమ్మేస్తాను అంటారా? ఆ ధనవంతుడు కూడా చేసిన తప్పదే. ఏమండి, ఇప్పటికైనా సరే ధనవంతుడుగా ఉన్నటువంటి వాళ్ళు ధనం మీద నమ్మకం ఉంచకుండా, అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మకం ఉంచకుండా ఏం చేయమని చెప్పాడో నేను మీకు చూపిస్తాను. తిమోతి పత్రికలో ప్రవక్తలు ఉన్నారు అలాగున అనవద్దు. తండ్రి అయిన అబ్రహాం 30 అతడు, తండ్రి అబ్రహామా, అలాగనవద్దు. ఒకడు వారి యొద్దకు మృతుల నుండి వెళ్ళిన ఎడల
వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారి నమ్మరు. ఎక్కడ దాకా ఎందుకండి? మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు మాట నమ్ముతున్నారు ఇప్పుడు? ఆయన మృతులలో నుండి లేచాడు కదా. మృతులలో నుండి నేను లేచాను, సిలువను నేను జయించాను, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలి, మీరు నమ్మి బాప్తిస్ము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చనిపోయిన తర్వాత మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు మాట వింటున్నారా ఈరోజు? ఏమండి, ఎవరైతే వింటారో, ఉపమానం చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, విత్తనాలు విత్తటం అనేది ఆయన వంతండి. ఏమండి, విత్తనాలు విత్తటం అనేది ఆయన వంతు. ఆ విత్తనాలు విత్తిన తర్వాత అవి ఫలిస్తాయి లేదో, పొదల్లో కొన్ని పడినాయి, మంచి నేలలో కొన్ని పడినాయి. కాబట్టి ఆ పొదల్లో పడకుండా మంచి నేలలో ఉండేటువంటి విత్తనంగా నువ్వు ఉండాలి. చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమయో తేలేదు, దీనిలో నుండి ఏమయో తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమయ్యి ఉండి వాటితో తృప్తి పొందుదాము. ధనవంతుల గుట్టకు అపేక్షించే వారు శోధనలోను, ఉరులోను, అవివేకములను, హానికరములోనైనా అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. ఈ దేవుడు ఈ మాటలు విని మీరు ధనవంతులుగా ఉన్నటువంటి మీరు మారు మనసు పొంది ఆ నిత్య జీవనికి వెళ్ళేవారుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు దీవించండి. యేసునామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. టీవీ ప్రసాదం ద్వారా అవుతున్నటువంటి కార్యక్రమాలు విని ఒక యవ్వనస్తుడు బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న చాలా చక్కగా ఉన్నాయన్నా, నేను వింటూ ఉన్నాను, నేను ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నానన్నా, నిజంగా దేవుడు నాతో మాట్లాడాడన్నా, కొంత నేను అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నానన్నా, నా పేరు మాత్రం చెప్పొద్దన్నా, నా గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కుమారుడు నాయన చిన్న ఉద్యోగంలో ఉన్నాడు ప్రభా, చాలీ జీతంలో ఉన్న దానిలోనే కొంచెం డబ్బులతో ప్రభా కుమారుడు తండ్రి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని తండ్రి అడిగి మరి తండ్రి ఆ కుమారుడు నాయన సహాయం చేశాడు. అతన్ని దీవించండి, అతనికి మంచి ఉద్యోగం దయచేయండి, అతన్ని నిలబెట్టండి, అనేక కార్యక్రమాలు స్పాన్సర్ చేయగలిగిన ఉన్నతమైనటువంటి స్థితి అతనికి దయచేయండి. యేసునామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ భారభరితమైనటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సువార్త అనేటువంటి విత్తనం వేయండి, ఆత్మల పంట కోస్తారు. మా అడ్రస్ మీకు చెప్తున్నాను వినండి. దొర్ల సరోవరము, సాగరం విలేజ్, మాడుగుల మండలము, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పోస్టల్ అడ్రస్సు దాసి షాలేం రాజు శ్రీహరిరావు, డోర్ నంబర్ 51-6-10, నక్కవానిపాలెం, సీతమ్మధార, విశాఖపట్నం. ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలకు మాకు మీరు ఉత్తరం రాయటం ద్వారా, పోస్టల్ అడ్రస్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్లు చెప్తున్నాము, 86390947. ఫోన్ కాల్ చేయడానికి 9866022495. ఈ నెంబర్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. సెలవు.